దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వెలువరించిన ఏబీసీడీ వర్గీకరణ తీర్పును వెంటనే రాష్ట్రపతి ఆమోదించి పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టాలని ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేశాయి. హన్మకొండలోని గిరిజన్ భవన్లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలు డిమాండ్లను తీర్మానించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అసెంబ్లీలో ఏబీసీడీ వర్గీకరణకు మద్దతు తెలిపి కేంద్ర ప్రభుత్వానికి వారి మద్దతు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. వర్గీకరణ సమస్య సానుకూలంగా పరిష్కరించడానికి కమిషన్ వేయాలని డిమాండ్ చేశారు. తొడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణతో పాటు ఎస్టీలకు కూడా వర్గీకరణ జరగాలి, రాష్ట్ర ప్రభుత్వాలకే అధికారాలు ఇస్తూ తీర్పు ఇవ్వడాన్ని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తొడుందెబ్బ హర్షం వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వరంగల్ జిల్లా కేంద్రంగా గిరిజన భవన్లో అన్ని ఆదివాసీ సంఘాలతో సమావేశమై ఎస్టీలలో కూడా వర్గీకరణ జరగవలసిందే, కానీ ఎస్టీల వర్గీకరణ కోసం ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయవలసిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నది. అదేవిధంగా ఆదివాసుల మనుగడ, ఆదివాసుల ఉనికి, ఆదివాసుల సంక్షేమం, ఆదివాసుల అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా ఆదివాసులలో వర్గీకరణ రావాల్సిందే. ఎస్సీలకు ఎట్లయితే వర్గీకరణ చేస్తామని సుప్రీంకోర్టు తీర్మానం చేసింది, ఎస్సీలతో పాటు ఎస్టీలు, ట్రైబల్స్ కూడా వర్గీకరణ చేయాలి. ఈ వర్గీకరణ ఎట్లా ఉండాలంటే ఏజెన్సీ ట్రైబ్స్ అండ్ ప్లేన్ ఏరియా ట్రైబ్స్ రెండు గ్రూపులు ఉండాలి. ఈ ఏజెన్సీ ట్రైబుల్లో 9 తెగలు ఉన్నాయి. వీళ్ళకి ప్రత్యేక రిజర్వేషన్ వల్ల ఈ ఏజెన్సీలో ఉన్నటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి ప్లేన్ ఏరియా ట్రైబ్స్కి చెందటానికి వీలు. ఈ విధమైనటువంటి విధానంతో వర్గీకరణ చేస్తే ఆదివాసులకు రక్షణ దొరుకుతుంది తప్ప ఏదో జనరల్గా వర్గీకరణ పేరుతో పాపులేషన్ బేస్ తీసుకొని పెట్టుకుంటే ఇది ఇంకా అన్యాయం జరుగుతుంది.